చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మెగా డిఎస్సికి శిక్షణ పొందిన వారిలో 38 మంది ఉద్యోగాలు సాధించడంతో వారిని సత్కరించే కార్యక్రమాన్ని ఏలూరులోని సిఆర్ఆర్ కళాశాల ఆడిటోరియంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అయితే ఈ క్రమంలో మెగా డిఎస్సికి సిద్ధమవుతున్న అభ్యర్థులకు చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శిక్షణ అందించే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సేవలు అభినందనీయమని కొనియాడారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ మెగా డిఎస్సికి శిక్షణ పొందిన 400 మందిలో 38 మంది కొలువులు సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. ఈ విజయానికి కారకులైన ఫ్యాకల్టీకి ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఎవరైతే డిఎస్సిలో అర్హత సాధించలేదో వారికి కూడా రానున్న రోజుల్లో విడుదలయ్యే పోటీ పరీక్షల్లో ఉచిత శిక్షణ అందించేందుకు చర్యలు చేపడతామంటూ సభికుల కరతాళ ధ్వనుల మధ్య ఆయన ప్రకటించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ 38 మంది ఉపాధ్యాయ కొలువులు సాధించేలా శిక్షణ అందించడం అంటే అసాధారణ విషయమన్నారు. ఇదెంతో క్రమశిక్షణతోనే సాధ్యమన్న ఎమ్మెల్యే చంటి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని సారథ్యంలో మంచి వాతావరణంలో సాగిన శిక్షణ నేడు 38 మంది జీవితాలకు గర్వకారణంగా నిలిచిందని ప్రశంసించారు. అనంతరం ఎంపీ పుట్ట, ఎమ్మెల్యేలు చింతమనేని, బడేటి, ఎస్పీ శివకిషోర్లను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఏలూరు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, ప్రతినిధులు, దాతలు, శిక్షణా శిబిర నిర్వాహకులు ఉప్పలపాటి రాంప్రసాద్, మురళీ మాస్టర్, కడియాల కృష్ణారావు, పలువురు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. అందుకని అందరికి చెప్తున్నా, ఎక్కడైనా మీరు టీచర్లు వీళ్ళే ఎక్కువగా డిస్కషన్ చేస్తుంటారు కాబట్టి మీ అందరికి చెప్తున్నా, గవర్నమెంట్ ని కంప్లీట్ చేయకుండా ఒక్కటే గవర్నమెంట్ ఉండడం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందడంలో చాలా తోబాటు పడుతుంది. ముందు పోవడానికి కూడా మనకి చాలా వరకు అవకాశాలు కూడా మంచి అవకాశాలు యువతకి వచ్చే జనరేషన్ కూడా మంచి అవకాశాలు ఉంటుంటాయి. అందుకని మీరందరూ కూడా ఇవాళ గవర్నమెంట్ మాట చెప్పినట్లు ఈ డిఎస్సి ఇవాళ ఎగ్జామ్స్ జరిపి ఉద్యోగాలు ఇస్తామని ప్రకారం గవర్నమెంట్ మాట నిలబెట్టుకుంది కాబట్టి ముందుకు వెళ్తున్నాం. అదే రకంగా పాత గవర్నమెంట్ లో ఎక్కడ కానీ ఒక్క మాట చెప్పారు కానీ మోసం చేసే కార్యక్రమాలే చేశారు. విలేజ్లలో, పల్లెల్లో, మీ కుటుంబాలలో, మీ ఫ్రెండ్స్లలో కూడా ఈ చర్చ అనేది ఇప్పటి నుంచే మొదలవుతే చాలా బాగుంటుందని కూడా మీకు తెలుపుకుంటూ ఇవాళ ఈ ప్రోగ్రామ్ చేసినందుకు, అలాగే ఈ ట్రస్ట్ ఇవన్నీ కండక్ట్ చేసి మీ అందరికీ కోచింగ్ ఇచ్చి ఇవాళ సక్సెస్ అవడానికి కారణమైన ఎమ్మెల్యే గారికి, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. చాలా దారిపోసారు. ఓన్లీ సెలెక్ట్ అయిన అభ్యర్థులే కాదు, 400 పైచీలకు మీరు వాళ్ళందరూ చదివిన చదువులు ఒక ఎగ్జామ్ కాదు కదా, చాలా ఎగ్జామ్స్ ఉంటాయి. మీ అందరికీ కూడా చాలా మంచి సహాయం చేశారు. ఈ సహాయం అనేది మనం ఒక సహాయం తీసుకున్నప్పుడు మీకు ఏదైతే ఈరోజు వెలుగులు నింపారో మీరు ఇంకో 10 మందికి ఖచ్చితంగా మీ జీవితాంతం అదే స్ఫూర్తితోటి ఆ సహాయాన్ని కంటిన్యూ చేస్తారని ఆశిస్తున్నాను. ఇది ఎందుకు మనం గుర్తుపెట్టుకోవాలంటే ఈ ప్రాంతానికి, ప్రజలకి ఇంకా మీరు కూడా దోహదపడి ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరూ కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేస్తూ మా పని చాలా తగ్గించేసేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎమ్మెల్యే గారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు ఇచ్చినటువంటి ఏదైతే హామీ ఉందో డిఎస్సి హామీ మొదటి సంతకంగానే పెట్టి 16,381 మంది ఉపాధ్యాయులకి ఇచ్చిన మాటని నెరవేర్చినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అంటే అది ఎక్కడో రాలా, అది ఎక్కడో పుట్టలా, మనందరి మధ్యలో ఉన్నదే కూటమి ప్రభుత్వం. మీరు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం. మీరు కావాలని మన ఎంతోమంది సీనియర్ ఉపాధ్యాయులు ఉన్నారు ఇక్కడ. మీ అందరి యొక్క సహకారంతోనే ఏర్పడినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఇస్తే మనం చిన్నపాటి డిఎస్సి కోచింగ్ 400 మందికి ఇస్తానికి ఎంత ఇబ్బంది అయిందో
అదే ఈ రాష్ట్రాన్ని 6 కోట్ల ప్రజానీకాన్ని నడిపించాలంటే ఎంత శక్తి కావాలో కూడా మీరందరూ కూడా గమనించాలనేటువంటి అవసరం ఉంది. ఏదో ముఖ్యంగా మరి లొనాని ఫ్యామిలీకి కూడా మనందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాగినాయ పైసా మన దగ్గర ఏ రకమైనటువంటి అద్దెని కూడా వాళ్ళు తీసుకోకుండా మరి కొత్త చైర్స్ని ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి వీటన్నిటిలో కూడా రాంప్రసాద్ గారి పాత్ర మరి మాటలతో చెప్పేది కాదు. మరి అంతా గట్టిగా కృషి చేసి ఎప్పటికప్పుడు నన్ను ఎలక్ట్ చేస్తూ మరి రైస్ మిల్ వారి యొక్క సహాయాన్ని కూడా ఏ రకమైనటువంటి కాంట్రవర్సీ లేకుండా ₹1 బిళ్ళ కూడా పక్కదారి పట్టకుండా మరి నడిపించినటువంటి ఘనత రాంప్రసాద్ గారికే తగ్గుతుందని చెప్పి ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ కష్టంతో కోల్పోతుంది. మరి అనేక మంది రోజులు కూడా మరి ఎవరైతే రాంప్రసాద్ గారు ఉన్నారు, మిగతా టీచర్స్ వాళ్ళందరూ కూడా ప్రభాకర్ గారు ఒక టీం ఏర్పాటు చేశారు. అలాగే మరి నిష్ణాతులైన కోచింగ్ మీ అందరూ కూడా 38 మంది సెలెక్ట్ అయ్యారంటే మీకు కోచింగ్ ఇచ్చిన వాళ్ళు. అలాగే మీరు ఎవరైతే జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఒక ఉద్యోగం ఉంది, కానీ ఈ ఉద్యోగం ద్వారా జీవితాంతం గౌరవం మీ అందరికి కూడా తెలియదు. ప్రతి ఒక్కరికి ఉద్యోగికి రిటైర్మెంట్ ఉంటుంది, కానీ గురువుకి రిటైర్మెంట్ ఉండదు. అది మీరు సాధించారు ఈరోజు. అలాగే సమాజం జీవితాంతం నమస్కారం పెట్టే వ్యక్తి ఒకలే, అది గురువు. ఆ గౌరవం కూడా మీకు దక్కింది. మరి అటువంటి గౌరవం మీకు దక్కినందుకు ఏదైతే చంద్రనారాయణ గారు చేశారో మీ 38 మంది కూడా భవిష్యత్తులో మీ అందరూ కూడా మేము ఇంతమంది పౌరుల్ని ఈ విధంగా తయారు చేశామని చెప్పి గర్వంగా తెచ్చేటట్టుగా మీరందరూ కూడా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరిని కూడా అభినందిస్తూ నన్ను కూడా ఇందులో భాగస్వామ్యం చేసినందుకు చంద్రనారాయణ గారిని ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ